మోస్ట్ బోరింగ్ ఎపిసోడ్ నన్ను అడిగితే. నాకైతే మాత్రం పిచ్చా బోరు కొట్టింది. నిన్న సండే ఎపిసోడ్ 100 రెట్లు బెటర్. అదే నేను చాలా ఎంజాయ్ చేశాను నేను చెప్పాలంటే. అసలు అంటే ఎవరికి కావాలి, వాళ్ళ వాళ్ళ మధ్యలో ఎవడు చూస్తాడు అంటే ఈ ఫీడ్బ్యాక్లు అసలు అంటే మామూలుగా ఎవరు చూడట్లేదు కదా, తక్కువ ఉంది కదా వ్యూవర్షిప్. ఇవన్నీ మళ్ళీ ఇలాంటి ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తే, ఎంత బోరింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తే ఎవరు చూస్తారు? ఈ ఫీడ్బ్యాక్లు అన్నీ చూసుకునే సార్ దాన్ని ట్రిమ్ చేయటం, తీసేయటం, ఎత్తేయటం, కట్ చేయటం ఏదో చేయాలి కదా. ఎపిసోడ్ మొత్తం అదేనా? ఏందో మాట్లాడుకుందాం. అంటే దాని గురించి పెద్ద డిస్కస్ చేయం మనం. ఓటింగ్ కోసం చాలామంది అడిగారు, ఓటింగ్ కోసం క్లారిటీ. అలాగే ఇంకో ఆ స్టార్టింగ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి కోసం అంతే. వీటి గురించి ఎక్కువ డిస్కస్ అయింది. వాళ్ళ మధ్యలో ఆ పాయింట్స్ ఇచ్చుకున్న తర్వాత ఏం జరిగింది, ఆ పాయింట్స్ ఇచ్చే దగ్గర అందరూ టనిటన్లు పోనీ అందరూ ఏమైనా నిజాయితీగా ఇచ్చేదని అయితే పోనీ మనం అనుకోవచ్చు. అది కూడా లేదు, టన్నిటన్లు ఇచ్చుకునే గడికి మనం ఏం చేస్తాం? ఎవరైనా ఇంక అదే ఇచ్చుకుంటారు. సరే మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. తక్కువ టైంలో నవ్వుకొట్టేద్దాం. ముందుగా ఓటింగ్ గురించి క్లారిటీ ఇస్తా. దానికన్నా ముందు మనం ట్రైటర్స్ అని చెప్పి ఒక షో తేజ సజ్జా గారి హోస్ట్గా రాబోతుంది అమెజాన్ ప్రైమ్లో అతి త్వరలో. అది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి, అంటే ఏంటి ఆ షో అని చెప్పి ఒక వీడియో చేశాం, మీకు బాగా గుర్తుంటే. ఇందులో ఆల్రెడీ ఒక సీజన్ అయింది. ఇందులో ఏం జరిగింది, ఆ 12 ఎపిసోడ్లు అంతా కలిపి ఒక రివ్యూ చేస్తానని చెప్పా, కానీ చేయలే. అది చేద్దామా వద్దా, మీకు తెలుసుకోవాలని ఉందా లేదా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. కుదిరితే ఒక పోల్ కూడా పెడతాను, అక్కడ ఆన్సర్ చేస్తే ఎక్కువ మంది ఎటుంటే అటు ఆ వీడియో చేస్తా. లేదంటే అంటే మళ్ళీ మొత్తం చూడాలి. ఎప్పుడో అప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు సీజన్ 2 ఆల్రెడీ షూటింగ్ అయిపోవచ్చింది నాకు తెలిసి. పెద్ద వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. మన తిరిగిది ఇంకా స్టార్ట్ అవ్వాలి. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఆ కంటెస్టెంట్స్ ఎవరుంటారు ఏంటి అని చెప్పి. అలాంటి షో అది. సో దాని మీద ఒక చిన్న కామెంట్ చేయండి. చేద్దామంటే ఈ వారం చేసుకుంది, ఈ వారం మధ్యలో ఎక్కడో ఒక రోజు గురువారం ఎప్పుడో డే టైంలో కూడా చేసుకుందాం. అది సరే. ఓటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓటింగ్ గురించి అర్థం కాలేదు చాలామందికి. దానికన్నా ముందు మీరు ఈ వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వారం ఇయర్ మొత్తం ఇంకా నాకు తెలిసి డైలీ కంటిన్యూస్గా వీడియోలు ఉంటాయి, వరుసగా రాబోతున్నాయి కాబట్టి వీడియోలు ఉంటాయి. సో మీకు ఆ గ్యాప్ అనేది రాదు, ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఓటింగ్ గురించి చెప్తా. అంతకన్నా ముందు ఓటింగ్లో ఒక అద్భుతం జరిగింది. ఏంట్రా అంటే ఓటును క్లిక్ ఓపెన్ చేసి చూసి అసలు ఎలా పెట్టారు ఏంటి, మన బిగ్ బాస్ లాగా ఉన్నాయి ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తే అందులో మహేష్ అండ్ శాండ్రా గారు ఉన్నారు. అదిదా సర్ప్రైజ్. చూసుకోవాలి కదా మీరు, అంటే మీరే గివప్ ఇచ్చేస్తే ఇంకా ఆడియన్స్ ఎందుకు గివప్? మీరు చూసుకోవాలిగా. మహేష్ అండ్ శాండ్రా ఇంకా ఎంటర్ అవ్వాలా, వైల్డ్ కార్డ్గా వస్తారంటే మనకి లీక్స్ ద్వారా తెలుసు వాళ్ళు వైల్డ్ కార్డ్కి వచ్చారు. లేదంటే మాత్రం చూసి షాక్ అవుతాం కదా, ఫా అని వస్తుంది కదా. ఎందుకు చూసుకోవాలి, మినిమం చూసుకోవాలి కదా. అంటే నాకు ఒకటి అర్థమైందిలేండి, మినిమం ఎందుకు అంటే కావాలని వదిలేశారు వాళ్ళు, వాళ్ళకి తెలియక అది అనుకోవటం. ఎందుకు వదిలేశారా అంటే ఇప్పుడు ఓటింగ్ గురించి మీకు చెప్తే ఎందుకు వదిలేశారు అర్థమవుతుంది. అందుకోసం అది ముందు చెప్తున్నా. ఈ ఓటింగ్ అనేది వీక్లీ ఎలిమినేషన్స్ కోసం కాదు, వీకెండ్ వచ్చేప్పటికి ఎవరు ఎలిమినేట్ అవుతారు దాని గురించి కాదు. సో ఆల్రెడీ షూట్ అయిపోయింది అనుకున్నాం కదా, ఆల్రెడీ షూట్ అయిపోయింది. ఎక్సెప్ట్ 1 ఎపిసోడ్ తప్పితే అన్నీ షూట్ అయిపోయినాయి. ఆ 1 ఎపిసోడ్ ఏంట్రా అంటే ఫినాల్ ఎపిసోడ్. ఫైనల్ ఎపిసోడ్ షూట్ అవ్వాలా. సో టాప్ 5 వరకు షూట్ అయిపోయింది. ఈ ఓటింగ్ అనేది వీక్కి జరిగే ఎలిమినేషన్ కోసం కాదు. అది ఇప్పటివరకు ఎలా జరిగిందో అలాగే జరిగిద్ది, అదే ఫార్మేట్లో జరిగిద్ది. మరి ఏంట్రా ఈ ఓటింగ్ దేనికోసం అంటే ఫైనల్ విన్నర్ కోసం. మీరు గమనిస్తే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎవరు గెలాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఓటింగ్గా ఉంది. అర్థమైందా? ఫైనల్గా ఎవరు గెలాలి అన్న దాని మీద. సో మన ఓట్లన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్ వస్తుంది చూడండి. సపోజ్ ఇంకో మే 31 ఎప్పుడో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మే 31 ఒక సండే ఫినాల్ అనుకోండి. ఏం చేస్తారంటే మే 29కి ఓటింగ్ ఆపేస్తారు. ఆపేసి మే 30th సాటర్డే ఫైనల్ ఎపిసోడ్ షూట్ చేస్తారు. అది అక్కడే షూట్ చేస్తారా లేదంటే అన్నపూర్ణ స్టూడియోస్లో షూట్ చేస్తారా, ఎక్కడ షూట్ చేస్తారో తెలియదు. అప్పుడు మళ్ళీ అందరు కపుల్స్ని పిలిచి కూర్చోబెట్టి వీళ్ళతో డాన్సులు చేయించి, వీళ్ళు డాన్సులు చేసి, జడ్జెస్ డాన్సులు చేసి, హడావుడి చేసి, వీళ్ళతో మాట్లాడించి ఒక 2 గంటల ఎపిసోడ్ షూట్ చేస్తారు. ఎలా అయితే లాంచ్ రోజు షూట్ చేస్తారో అలాంటి ఎపిసోడ్ షూట్ చేస్తారు. షూట్ చేసి అందులో మన ఓట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి, మన ఓట్స్, వాళ్ళ బాండ్ క్రెడిట్స్, వాళ్ళ బిహేవియరు, టీమ్ కాలు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు విన్నర్ని డిక్లేర్ చేస్తారు. సో మన ఓట్లన్నీ ఫినాలే విన్నర్ కోసం అదనమాట. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది, భయ్యా ఫినాలే విన్నర్ అంటే ఫినాలేలో టాప్ 5 ఉంటారు, మరి ఈ లోపల ఇక్కడ 9 మంది ఉన్నారు, మరి మన ఓటేసి వాళ్ళు మధ్యలో ఎలిమినేట్ అయిపోతే మన ఓట్లన్నీ వేస్ట్ అయినట్టే అంతే. ఇంకొంతమంది భయ్యా మీకు టాప్ 5 తెలుసు అన్నారు కదా చెప్పండి అంటే నేను చెప్పదలుచుకోలేదు, అది ఫెయిర్ కాదు, నేను చెప్పకపోవడం మంచిది, చెప్పేసేవాడిని. చెప్పలేదు కాబట్టి ఇంక ఫెయిర్ కాదు కాబట్టి నేను చెప్పను. సో వేరే ఎక్కడైనా మీరు తెలుసుకొని ఉంటే కానివ్వండి. సో మీ ఓట్లు వేస్ట్ అయిపోయినంటే దట్ ఈస్ ద గేమ్. ఇప్పుడు మనకి ఎవరికి ఏం తెలియకపోతే అదే కదా గేము. సో అదే గేము. సో మీరు ఓట్లు వేయండి, మీ ప్రకారం ఓట్లు వేసుకుంటే వెళ్ళండి. సో అందుకోసమే నాకు తెలిసి మహేష్ అండ్ శాండ్రా ఫోటో కూడా ఇప్పుడు పెట్టేశారు. ఎందుకు పెట్టేశారంటే వాళ్ళు కూడా గేమ్లో ఉన్నారు కాబట్టి, ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో వాళ్ళు ఎప్పుడు మధ్యలో వస్తే మళ్ళీ ఈ 10 రోజులు అంటే రేపు ఎల్లుండి వచ్చారనుకోండి, ఈ 2 రోజులు ఓట్లు వాళ్ళకి పడకపోతే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా అని భావించి పెట్టేసి ఉంటారు.
అంతే చెప్తే నేను ముందు అన్నట్టు చూసుకోండియా అలా కాదు, కావాలనే పెట్టారు అని నాకు అనిపించింది. సో అలాగే జనాలకు చాలామంది తెలుసులే, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా బయట ఏం జరుగుతుంది, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవరైనా లీక్స్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పి. అది సంగతి అదనమాట. సో ఈ విషయమే మెయిన్ ఈ రివ్యూలో. లేదంటే అది అసలు అంత పెద్ద ఎపిసోడ్ మళ్ళీ అదేంది 1 hour పైన ఉంది ఎపిసోడ్. సరేనా? సరే, ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మాట్లాడుకుందాం. కళ్యాణ్ అండ్ వాసంతి తెగ ఫీల్ అవుతున్నారు. దేనికి అంటే వీళ్ళకి బాండ్ క్రెడిట్స్ తక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం తక్కువ వచ్చినాయి, ఇప్పుడు తక్కువ వచ్చినాయి. ఎందుకు తక్కువ వచ్చినాయి? లాస్ట్ టైం సంధ్య మీదకి వెళ్ళాడు కాబట్టి తక్కువ వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి 50 out of 50 కొట్టింది. బట్ ఈయన వల్ల వాళ్ళకి ఆ గోల్డెన్ కప్పులు అయ్యే అవకాశం రాలా, బాటంకి పడ్డారు. అంతకుముందు బాటంకి పడ్డారు. సో మధ్యలో ఎక్కడికో వచ్చారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మంచి మార్కులు తెచ్చుకున్నా కూడా మళ్ళీ బాండ్ క్రెడిట్స్ తగ్గినాయి. సో దానికోసం కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు. సో మా ఇద్దరిది ఏంటి, మా ఇద్దరిది అంటే మీ ఇండివిజువల్గా కూర్చోబెట్టి కపుల్స్గా, అంటే మా ఇద్దరు ఏది బాగాలేదు, ఇండివిజువల్గా బాగాలేదా, కపుల్గా బాగాలేదా, మా దాంట్లో ఏం ప్రాబ్లం ఉందని ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడతాం. ప్రతి కపుల్ కూర్చోబెట్టి మాట్లాడతారంట. వాసంతి గారేమో మాకు ఎవరితోనూ ప్రాబ్లం లేదు, మేము ఆడడానికి ఆడటానికి ఆ ఊపు రావట్లేదు, ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అది కపుల్ నుంచి ప్రాబ్లం అవుతుందా, జడ్జెస్ నుంచి కన్ఫ్యూజన్ ఉందా ఏంటన్నది మాకు అర్థం కావట్లా. అందుకే సరే అడుగుదాం అనుకున్నా కూడా ఎవరిని అడగాలి, ఎలా అడగాలని కూడా తెలియట్లేదు. అందుకని మేము అడగట్లేదు కూడా. సో ఎవరిని మేము బ్లేమ్ చేయడం లేదు. ఫస్ట్ సెకండ్ ఇక్కడ గెలుస్తున్నాం, ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాం. కానీ అక్కడి నుంచి వచ్చేసరికి 4th, 5th పడిపోతున్నాం. ఏంది ఇది? మాకు ఎందుకు ఇంత అన్యాయం, మా బాండ్ గేట్స్కి ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారని చెప్పి అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చెప్తున్నారు. సండే ఎపిసోడ్ ఫినిష్ అయిపోయిన జరుగుతున్న డిస్కషన్ ఇది. కళ్యాణ్ ఏమో షోకి వచ్చింది నా వైఫ్ కోసం, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి అంటే తన కోసం వచ్చా, తనే బాధపడుతుంది, తన కోసం నేను ఎందుకు ఉండాలి, ఇది అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అంజలి గారేమో కంగారు పడద్దు, అందరు ప్లేసెస్ అట్లాగే తారుమారు అవుతున్నాయి అయ్యి అని చెప్తుంటే, కళ్యాణ్ ఏమో ఏదో అన్నాడు ఇక్కడ, అంజలి గారు మొన్న ఇవ్వలేదా నాకు, మళ్ళీ ఇంక ఫస్ట్ ఎవరు అన్నాడు. నాకు ఇంక ఫస్ట్ ఎవరు అంటే మొన్న ఇవ్వలేదంటే, కళ్యాణ్ ఇవ్వలేదు అక్క, ఇవ్వలేదు, మన ఇచ్చారు కదా ఫస్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్ వాళ్ళకి అర్థం కాదు, మనకి ఇచ్చినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, ఇవ్వనప్పుడే లేనిపోయినవన్నీ వస్తూ ఉంటాయి. కళ్యాణ్ లాస్ట్ టైం సంధ్య మీదకి వెళ్ళాడు, గొడవైంది కాబట్టి బాండ్ క్రెడిట్స్ తగ్గినాయి. ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళలేదు కదా అంటే అసలు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళా, తనే చెప్తారు ఎవరి దగ్గరికి వెళ్ళదు. అలాంటప్పుడు ఎలా ఇస్తారు? ఇక్కడ బాండ్ పేరు మధ్యలో బాండింగ్, మ్యాన్షన్ బిహేవియరు, పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మ్యాన్షన్ బిహేవియర్లో అసలు ఎవరితో కలివిడిగా లేవు, ఎవరు ఏది స్టాండ్ తీసుకోవట్లేదు, ఏది మాట్లాడట్లేదు, ఏ ఒపీనియన్ పెట్టినప్పుడు ఎలా ఇస్తారు? ఇది చాలా సింపుల్ కేసు. బయట నుంచి మనమే చెప్పేచ్చు నీకు బాండ్ క్రెడిట్స్ ఇవ్వకూడదని చెప్పి, అక్కడ వాళ్ళు చెప్పేచ్చు ఇది యాక్చువల్గా. ప్రియాంక గారు యూఆర్ టాకింగ్ హియర్ ఆల్సో, అది కూడా చూస్తారు. ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నావో అది కూడా చూస్తారు. అంటే ఈ సిచ్యువేషన్ అనే కాదు, నువ్వు హౌస్లో ఏం మాట్లాడుతున్నావు అది కూడా చూస్తారు జడ్జెస్ అని చెప్పి చెప్తుంటే కళ్యాణ్ స్మాల్ కన్సర్న్ ఏంటంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నాది మట్టి బుర్ర అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకు చెప్పండి ఏంటి, నా వైఫ్తో ఎలా ఉండాలి, లేదా వైఫ్తో రూమ్లో ఎంతసేపు ఉండాలి, లేదా వైఫ్తో బయట ఎంతసేపు ఉండాలి, పూల్ ఏరియాలో ఎంతసేపు ఉండాలి, లివింగ్ ఏరియాలో ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు సింగిల్గా ఉండాలి, ఎంతసేపు కపుల్తో ఉండాలి, ఎంతసేపు మాతో మేము ఉండాలి, ఎంతసేపు మీతో మేము ఉండాలి, ఎంతసేపు జడ్జెస్తో ఉండాలి, ఎంతసేపు ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటే వెళ్ళాడు. ఇవన్నీ ఎంతసేపు ఉండాలి మాకు చెప్పండి అని చెప్తే, నెక్స్ట్ మాస్టర్ నేను ఆడిన ఏదైనా సరే 4 గేమ్స్ ఇప్పటి వరకు 3 కుమ్మే, నేను ఫస్ట్ వచ్చా, పోయింది ఒకటే, అది కూడా గ్రూప్లోనే పోయింది, ఇండివిజువల్గా పీకే ఎప్పుడు ఓడిపోలేదు. ఇంకొంచెం ఓవర్గా ఉంటాయి మాట్లాడి కానీ ఓడిపోలేదు. సో భయపడ్డా మాట్లాడటానికి, అంటే జడ్జెస్ మొన్న లాస్ట్ టైం సంధ్య కోసం చెప్పారు కదా, అప్పటి నుంచి నేను భయపడ్డాను మాట్లాడటానికి. మీరు ఎక్కడైనా గమనిస్తే అవకాశం ఎక్కడైనా అంటే మాట్లాడి ఎక్కడైనా అవకాశం ఇస్తానేమో పొరపాటున అని చెప్పి ఇలా తలదించుకొని వెళ్ళా. కెమెరా స్టూడెంట్ ఎక్కడైనా చూసుకోండి, ఇలా తలదించుకొని వెళ్ళా, ప్రతి కెమెరా ముందు ఇలాగే ఉన్నాను. దీనికి మార్క్స్ ఇస్తారని ఎట్లా అనుకున్నా నాకు అర్థం కాల. పిల్లోడివా ఏంది అసలు, ఈ హౌస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండాలి కదా, అక్కడ మాట్లాడాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదా, ఏం జరగకుండా నేను ఎవరితో మాట్లాడి నేను సింగిల్గా ఉంటానంటే ఎట్టా వేస్తారు? దీనికి చెప్తానే ఉన్నాడు. దీనికోసం బాను ఇది చెప్పాడు, అది కరెక్ట్ కాదు కదా కళ్యాణ్, నీలా నువ్వు ఉండాలి, నువ్వు స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళకి పడకపోయినా మంచి మాట చెప్పి కరెక్ట్గా అనిపించింది నాకు. మేము సరిగ్గా ఆడలేదు బాను వాళ్ళు మాకు 25 ఇచ్చారు, నువ్వు కూడా ఈ వీక్ కిందకి పడిపోయావు. సో గేమ్స్ ఒక్కటే కాదు, యాజ్ ఎ పర్సన్ కళ్యాణ్ మ్యాన్షన్లో కనిపించలేదు, చెప్పేసాడు డైరెక్ట్గా, కనిపించలేదు. టు ఫ్రాంక్ కళ్యాణ్ కనిపించలేదు అంటే ఏంటి, నీ కెమెరా దగ్గర డ్యాన్స్ చేయాలా అనేది డైలాగ్ వేసాడు, సటైర్ వేసాడు. ఇంకేం చెప్తాం? సో టేక్ ఏ స్టాండ్, టాక్ వెన్ యూ వాంట్ టు స్పీక్ అని చెప్పి, నువ్వు మాట్లాడాలనుకున్నావు మాట్లాడు, స్టాండ్ తీసుకొని చెప్పాడు. ఇప్పుడు దీది కూడా ఎఫెక్ట్ అవుతుంది. కళ్యాణ్కి అర్థం కాని ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఇది మాట్లాడిన ఇవి కూడా నెక్స్ట్ అవుతాయి. వీళ్ళకి చిన్న జడ్జెస్ టీమ్ కానీ ఏంటంటే అయిన కప్పులే మళ్ళీ గోల్డెన్ కప్పులు అవడానికి మ్యాక్సిమం అవ్వకుండా ఉండడానికి చూస్తారు, దానికోసం రీజన్లు ఎత్తుక్కుంటారు. వీళ్ళకి ఈజీగా రీజన్లు ఇచ్చేస్తున్నారు, టఫ్గా కాదు, చాలా సింపుల్గా రీజన్స్ ఇచ్చేస్తున్నారు. రీజన్స్ ఇచ్చేసిన వాళ్ళ పని ఈజీ అయిపోతుంది. ఇదంతా కూడా ఆడ కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు నోకరాజు ఇక్కడ ఏంది హిపోక్రసీ, డబల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కాల. మిస్ యూ బిట్టు అని చెప్పి మనం సినిమాలో నా చేతిలో ఎడుతా అనిపించాడు బిట్టు అని చెప్పి హార్ట్ఫుల్గా చెప్తున్నాను అది అని చెప్తే నాకు అర్థం కాల. అక్కడ ఓటెందుకు వేయలేదు,
ఇక్కడెందుకు ఇది, అక్కడ గేమ్ ఆడేసి నిజంగా అంత ప్రేమ అంత అభిమానం ఉంటే అక్కడ ఓటేసి నువ్వు ఇక్కడ ఏడిస్తే పాపంరా అని చెప్పి మనకే అనిపిస్తుంది. వేయకుండా ఏడిస్తే ఏంది దొంగిడిపుల్లా అనిపిస్తాయి. చూసుకోవాలి కదా. మళ్ళీ టీషర్ట్ షూట్ కేసులు వించేసి టీషర్ట్ ఏదో తీసుకున్నాడు. ప్రేమ కారిపోయిందయ్యా అక్కడ మాత్రం. నెక్స్ట్ కళ్యాణ్ బరాబర్ బాధపడుతున్నా నేను అని చెప్పి చేత్తో చప్పట్లు కొట్టాడు. చండాలంగా ఉంది అది. చప్పట్లు కొట్టుకుంటా ఇలా ఆడుకోవడానికి రాలేదు నేను అని చెప్పాడు. వెంటనే అక్కడ ఎదురుకున్న వాళ్ళు బాగానే కరెక్ట్ కాదు కళ్యాణ్, కరెక్ట్ కాదు, సో ఆలోచించుకోసారి ఎక్కడ లేక అవుతుంది ఏంటో అని చెప్తా ఉన్నాడు. ట్రిగ్గర్ అయిపోయాడు మనిషి అంతే. కళ్యాణ్ అని ఎక్కడవుతుందో తెలిసి నాకు వాసంతి క్వశ్చన్ చేయలేము వాళ్ళని. నాకు తెలిసి జడ్జెస్ దగ్గర లేకపోతుంది, టీం దగ్గర లేకపోతుంది, క్వశ్చన్ చేయలేము అని చెప్పి పద్ధతిగా క్వశ్చన్ చేయొచ్చు. మేడం ఎక్కడ మేము తప్పు చేసాం, ఎందుకు తప్పు చేసాం అంటే వస్తాయి. నేను ఇదే చెప్తున్నా, జడ్జెస్ ఈ సీజన్లో చేస్తున్న తప్పు. డైరెక్టర్స్ కానీ ఎవరైనా చూసుకోవాల్సింది. సాటర్డే సండే రెండుగా బ్రేక్ చేసి ఒక పార్ట్ 5 5 కప్పుల్ని సాటర్డే 5 కప్పుల్ని సండే పెట్టి వాళ్ళకి ఫీడ్బ్యాక్లు అన్ని ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు చేసిన తప్పులు హైలైట్ చేసినప్పుడు అప్పుడు బాండ్ క్రెడిట్స్ ఇస్తే వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు మనకు తక్కువ వచ్చినాయి, ఎందుకు మనకి ఎక్కువ వచ్చినాయి అని. అంత అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కట్లా నాకు తెలిసి అర్థం కావట్లా. అది అంజలి గారు ఎవరు అదే ప్లేస్లో ఉండరు, సో నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కళ్యాణ్ ఏమో ఏడ్చింది, వాసంతి గారు ఏడ్చారు కదా, దానికోసం చెప్తారు. షో ఎంత ఇంపార్టెంట్, సో తన కోసం వచ్చాను, నాకు తను సర్ది చెప్పాలి అవి అని చెప్పి ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకో సైడ్ శివ్ అండ్ నోకరాజు టాప్ 3 లోపలే ఉండాలి, లేదంటే కష్టమే. ఎందుకంటే 3 దాటి వచ్చామంటే 4, 5 ఏ పొజిషన్కి వచ్చినా అటు ఇటు అయితే కనుక అక్కడ జడ్జెస్ ఇచ్చే బౌండ్ గ్రేడ్స్తో డౌన్కి వెళ్ళిపోతాం. నాకు ఫార్మాట్ నచ్చింది తెలుసా. అంటే ఇలా టాస్క్లు పర్ఫామ్ చేయాలి కొన్ని పాయింట్స్, దాని తర్వాత అక్కడ జడ్జెస్ మళ్ళీ పాయింట్స్ చేస్తారు కొన్ని పాయింట్స్, దాని తర్వాత బాటమ్ 3కి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ ఓటింగ్ చేస్తారు, అక్కడ ఒక ఛాన్సు, అది అయిపోయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ టాస్క్. ఫార్మాట్ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సర్వే అవ్వడానికి ఛాన్స్లు ఉన్నాయి, పోవడానికి ఛాన్స్లు ఉన్నాయి. అందరితో హౌస్లో రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తే, లేదంటే గట్టిగా ఆడాడు అనుకుంటే ఏదో విధంగా ఓటేసి బయటకు తీసుకొస్తారు. అందరితో రిలేషన్ బాగుంటే ఓటేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గేమ్ బాగా శివ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో తర్వాత ఒక లాస్ట్కి ఛాన్స్ వచ్చి మళ్ళీ ఇప్పుడు అభిమానిక వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు. సో అన్నీ ఉన్నాయి, ఫార్మాట్ బాగానే ఉంది. నెక్స్ట్ వాసంతి గారు కళ్యాణ్ క్లాస్ స్పీకర్, చాలా అవసరమైన క్లాసు, చాలా నీట్గా చెప్పారు, బాగా చెప్పారు అనిపించింది. మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ మార్చుకో, ఇవన్నీ వద్దు మనకి, యాక్షన్స్ ఏదో యాక్షన్స్ అయితే చూపించారనమాట, ఇవన్నీ వద్దుకు. ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే నువ్వు 24/7 చూస్తున్నారు అంటే వాళ్ళు తీసుకుంటారు. కానీ బయట ఆడియన్స్ చూస్తే వాళ్ళకి ఇది కన్వే అవ్వదు, బ్యాడ్గా వస్తుంది. సో చూసుకో, అలాగే నేను వదిలేస్తాను, ఇంక నేనేం చెప్పను నువ్వు ఎలా ఉంటావు ఏంటి అని చెప్పి. లాస్ట్ వీక్ తప్పులే మళ్ళీ చేయకు, చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. కోపంలో ఉన్నా నువ్వు కంట్రోల్ చేసుకో, నేను ఒకవేళ హైప్ అయిపోతుంటే నన్ను కంట్రోల్ చేయి, నువ్వు అయిపోతే నేను కంట్రోల్ చేస్తాను అని చెప్పి ఇలానే నడుస్తున్నావు, ఇలానే నడాలి, ఇలా ముందుకే వెళ్ళాలి, లేదంటే పులిగార అయిపోతుంది. ఈసారి 100% ఇచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ ద థింగ్ టు క్వశ్చన్. మళ్ళీ 100% చేద్దాం, 50/50 కొడదాం, అప్పుడు మనకి ఎందుకు మనం చూద్దాం, అడుగుదాం అని చెప్పి. కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అనగలేరు. హౌస్లో మీరు ఎక్కడ ఉన్నారు, మీరు హౌస్లో ఎక్కడ కనిపించారు, కళ్యాణ్ ఎక్కడ కనిపించారని మిగతా వాళ్ళని అడిగితే ఎవరు కూడా కళ్యాణ్ మాకు కనిపించలేదని చెప్తే అయిపోయా మళ్ళీ తగ్గిపోతాయి బాండ్ గ్రేడ్స్. నెక్స్ట్ నోకరాజ్ అండ్ కళ్యాణ్ వాళ్ళ కోసం మాట్లాడుకుంటారు. ఫస్ట్ టైం బ్రిట్టో ఆడటం అది అని చెప్పి నేనైతే సాక్రిఫైస్ చేసేద్దాం అనుకున్నాను, కానీ తను పిచ్చా ఫార్మాట్ కాదు, ఇది ప్యాటర్న్ కాదు, చేయకూడదు అన్నారు. మరి ఏందో ఇది అంతర్గత నిజమో ఏందో తెలియదు, కానీ గ్రూప్ అయితే మాత్రం నీతోనే టైఅప్ అయ్యి అని చెప్పి నోకరాజుతో అనమాట. ఈసారి కొట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తారో అప్పుడు చూద్దాం, అప్పుడు క్వశ్చన్ చేద్దామని చెప్పి వీళ్ళు ఉన్నారు. దాని తర్వాత నీతు గారు వాళ్ళు నటరాజ్ మాస్టర్ మాట్లాడుకున్నారు. ఈసారి సేవకురాలుగా నేనే ఉంటాను అని చెప్పి, స్క్రీన్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్, సో అంటే సేవకులు ఉంటే స్క్రీన్ టైం ఎన్ని వస్తాయని చెప్పి, నేను అలాగే కష్టపడతా, అన్ని పనులు చేస్తూ ఉంటాను, అందరు కాఫీలు ఇటు అన్ని, సో ఇది సేవకులుగా చేస్తాను, ఏముంది ఇందులో. అలాగే నేను కష్టపడతా కాబట్టి నువ్వు ఎంటర్టైన్ చేయి. దాంతోపాటు ఓటింగ్ అన్నారు కాబట్టి జనాలు ఓట్స్ వేస్తారు, జనాల చేతిలోనే ఉంది ఇదంతా, సో ఎలా ఎంటర్టైన్ చేయాలో చూడు అది అని చెప్పారు. నటరాజ్ మాస్టర్ 3.1 బయట తీశారు, ఏంది రంగయ్య కింద, సో రంగయ్య అని పెట్టాల్సిందే తమిళ, ఇప్పుడు మామిడి పడుకుని పోతాను నాకు తెలిసి. సరే మాస్టర్ 3.1 పెట్టారు, చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. దాని తర్వాత నీతు గారు మాట్లాడుతుంటే జాను గారు ఎటు వెళ్తున్నారు, గుడ్ మార్నింగ్ జాను అని చెప్పి నీతు గారు పలకరించారు. ఒక పాజిటివిటీ వచ్చింది నీతు గారిలో, మొత్తానికి నటరాజ్ మాస్టర్లో ఆ నెగిటివిటీ ఆ లాస్ట్ వీక్ మొత్తం దూరం అయింది. ఇది కంటిన్యూ అయితే ఇద్దరికి బాగుంటుంది, కంటిన్యూ అవ్వకుండా ఏమాత్రం ట్రిగ్గర్ అయినా కూడా ఇట్ విల్ హర్ట్. సో ఇప్పటి నుంచి కంటిన్యూ చేసుకుని పాజిటివ్గా పలకరించడం, మనం పర్సనల్గా మాట్లాడాలి అంటాం, ఆవిడే చొరవ తీసుకోవడం బాగుంది. అయితే జానుకి ఇక్కడ భలే డౌట్ వచ్చింది, జానుకి వస్తాయి భలే డౌట్లు. జాను గారు క్వశ్చన్ మాత్రం రాంగ్, కరెక్ట్గానే తీశారు, దాన్ని మాత్రం మాట్లాడటం లేదంటున్నారు, నేనేమో మాట్లాడలేదు అన్నారు. ఇప్పుడు క్లాస్ స్పీకర్ కదా, నిన్న మనం చెప్పుకున్నాం, క్లాస్ స్పీకర్ నువ్వు మాట్లాడిపోతే ఎలాగా, మిగతా వాళ్ళందరూ ఓట్లు వేయాలి కదా, మరి వాళ్ళకి నీకు గొడవ అయితే వాళ్ళకి ఓట్లు వేయకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతావు కదా అని అన్నారు. మాట్లాడటం లేదన్నారు, బాగానే ఉంది. మరి ఆయన అందరితో ఆయన అంత బాగా మాట్లాడతాడు కదా, ఏది మాట్లాడలేదు అంటున్నారు, కానీ ఆయన అందరితో అంత మాట్లాడతారు,
కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయలేదే, బ్రిట్ గారికి ఓటేలేదు, డైరెక్ట్గా ఇస్తారనమాట కదా. బ్రిట్కి సో ఆ అబ్బాయి ఏమో అందరితో మాట్లాడతాడు కదా, ఎందుకు మరి మీరు సపోర్ట్ చేయలేదు అన్న పాయింట్ నాకు వచ్చింది. తించారు బుల్లెట్ నొప్పి లేకుండా నీతి గారు. అంటే ఆ టైంలో కెపాసిటీలు ఇవన్నీ చూడాలి కదా అని, అంతే ఆ టైంలో చూసేది అదే గేమే చూసేది, నాతో మాట్లాడతాం లేదని చూడరు. కానీ ఎక్కువ అంటే మాట్లాడినా పట్టించుకోరేమో, కానీ నేను అనుకోవడం ఏంటంటే నాతో బిట్టు మాట్లాడతాడు అయినా సరే నేను షివ్ గేమ్ ప్రారంభం కొట్టేస్తాను. కానీ అదే బ్రిట్ నాతో మాట్లాడకపోతే ఖచ్చితంగా ఒకటేను. అంటే నెగిటివిటీ దగ్గర ఖచ్చితంగా పాజిటివ్ని ఇగ్నోర్ చేస్తాం మనం, నెగిటివ్ అంటే మాత్రం ఖచ్చితంగా దానికి తగ్గ రియాక్షన్ ఉంటుంది మన దగ్గర నుంచి. జానీ ఉందంటే నేను సిద్ధు వెళ్ళాము, సరేనా, జానీ గారు ఏమన్నా నేను సిద్ధు వెళ్ళాము, బెస్ట్ అనుకునే కదా అక్కడ మీరు వేశారు కదా వాళ్ళందరూ. సో దానికి నేను బెస్ట్ అనుకుని వేస్తారు మీరు, దానికి నేను మాట్లాడటానికి మీ దగ్గర రీజన్ ఏముంది, మాట్లాడలేదు టీం అలా ఉండరు కదా, టాస్క్ వాడారు గేమ్ వాడారు కదా వేస్తారు. సో అదే కదా మీరు చేసిందంటే. నీతి గారు ఫస్ట్ టైం డేంజర్ జోన్లోకి వెళ్ళాడు కాబట్టి 1 ఛాన్స్ ఇవ్వాలి కదా, ఇచ్చాము. ఆయన కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కానీ బట్ అతని కెపాసిటీ మనకు తెలుసు కదా, ఆ ఉద్దేశంతో ఇచ్చామని చెప్పారు. జానీ గారు ఏమో మేము మిమ్మల్ని నామినేషన్లో ఉన్నప్పుడు మేము నామినేషన్లో మీరు ఎప్పుడు చేయలే, కానీ మీరు నామినేషన్లో మీరు సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేస్తామంటే గేమ్ మాట్లాడడం చేస్తాం. సో ఇక్కడ మాట్లాడడానికి దానికి సంబంధం లేదన్నట్టు జానీ గారు ఉన్నారు. సో నాకు నచ్చింది నేను చేస్తా, మాట్లాడిపోయి నాకు వెళ్తా, ఓటేయండి ఎగిపోండి అన్నట్టు ఉన్నారు. అలా అనలేదు కానీ బట్ స్టిల్ అలా ఉన్నా కూడా ఆవిడకి ఆ లాజిక్ కరెక్ట్గా సెట్ అయితే ఓకే, ఇలా గేమ్ ప్రకారం ఓటేస్తున్నారంటే మనం ఏం చేయలేం, కరెక్ట్గా ఉన్నట్టే. నెక్స్ట్ ప్రేమ్ గారు అందరిని పిలిచి సోనియా అండ్ సిద్ధు వాళ్ళు కంగ్రాచులేట్ చేశాడు. సేవకులకు ఎవరంటే వాళ్ళు మాస్టర్ అండ్ నీతిగానే మెచ్చుకున్నారు. సో ఈసారి మాత్రం పూర్తిగా అట్మోస్ట్ వాడేద్దాం డిసైడ్ అయ్యామని చెప్పి. ఇది చాలా తెలివైన డెసిషన్ కాదంటే చాలా తెలివైన డెసిషన్. ఎయిదర్ ఇది వర్కౌట్ అవుతుంది పాజిటివ్గా, మొత్తంగా ఏ ప్రాబ్లం ఉండదు, నెగిటివ్గా వెళ్ళినా కూడా సిద్ధ అండ్ సోనియాకి బెనిఫిటే. మాస్టర్ గారు ఎక్కువ చేశారంటే ఆల్రెడీ జడ్జెస్ ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి ఇంకా గట్టిగా ఇచ్చేస్తారు. సో వీళ్ళకే ప్లస్ అవుతుంది. సో మంచి డెసిషన్ తీసుకున్నారనిపించింది. ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే మాస్టర్ గారు నేను మధ్యాహ్నం లేపేస్తా, ఉదయం లేపేస్తా, నేను వెరైటీగా చేస్తాను దానికి భయపడి అడిగేసేవాళ్ళు వెనక్కి. నేను తీసుకున్నాను మాస్టర్ గారిని తీసుకునేవాడిని, లేకపోతే చూద్దాం ఏమవుతుందో అనుకునేవాడిని. అలాగే సేవకులు అన్న పేరు బాగాలేదని చెప్పి వీళ్ళు ముందు నుంచి ఆలోచించుకున్నా కానీ ఎప్పుడు బయటపడాల. ఇదే తెలివితేటలు. సోనియా గారికి తెలివితేటలు అంటే బిగ్ బాస్కి వస్తే బాగానే ఉపయోగపడతాయి. ఏ టైంలో ఎప్పుడు ఏది ఎలా చెప్పాలి అన్నది తెలిసి ఉండాలి. సో క్యూట్ నేమ్స్ రంగయ్య రంగమ్మ అని పెట్టారన్నమాట. నటరాజ్ గారు బాగుంది, భలే బాగుంది యాక్ట్ చేశారు, బాగుంది. ఆయన వేరే వాళ్ళు ఇమిటేట్ చేయలేదు, నేను ఆయన ఇమిటేట్ చేసుకుంటే నేను వెళ్ళిపోతాను అందులోకి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ కూర్చున్నారు సోనియా వీళ్ళందరూ కూర్చున్నారు అనమాట. కళ్యాణ్ అందరూ హైలైట్ బయట ఓటింగ్ అనగానే కళ్యాణ్ అప్సెట్ అయిపోతుందా అనేదో అడిగినట్టున్నాడు. దానికి అప్సెట్ ఏం లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అంటే కళ్యాణ్ ఫస్ట్ వీక్ మళ్ళీ తన స్టోరీకి వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ వీక్ నేను టైం స్పెండ్ చేయలేదు, తక్కువ చేశాను ఎవరితో, వాసంతో, మిగతా వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేశాను. అంటే సోనియా గారు వసుతో పాటు నువ్వు లాస్ట్ వీక్ డల్గా ఉన్నావు, వస్తుతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఏం చేస్తాను సార్, నువ్వు డల్గా ఉన్నావు, దాన్ని కన్సిడర్ చేశారు కదా, సో అందులోంచి బయటకు వచ్చే అది కన్సిడర్ చేస్తున్నారు, నువ్వు అందులోంచి బయటకు వచ్చేసి మిగతా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, మంచి సలహా ఇచ్చారు ఆవిడ కూడా. ఇలా వెరీ అప్సెట్, నువ్వు చేసిన బిహేవియర్ బయట ఎలా పోర్ట్రే అవుతుంది మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ తను అడిగింది ఏంటంటే, నువ్వు సంధ్యతో మన చేసిందే ఫస్ట్ టైం అగ్రెసివ్ బిహేవియర్ నువ్వు అనుకుంటున్నావు అంటే, అవును అదే. అంటే దానికి ముందు జరిగిన దాంట్లో కూడా స్ప్లిట్ అండ్ స్టీల్లో కూడా వాళ్ళ బిహేవ్ చేస్తారంటే ఆయన అంటే అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అని. అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అయితే ఇది కూడా పార్ట్ ఆఫ్ ద, ఇది కూడా టాస్కే కదా, ఇది కూడా యాక్టివిటీ కదా, ఇది కూడా గేమే కదా అంటారు. లేదు అది టాస్క్, ఇది యాక్టివిటీ అని ఈయన అంటారు. సరే ఏదైనా సరే ఒకటి కదా, అగ్రెషన్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్ అని చెప్పి ఆవిడ చెప్పారు. సో అది తగ్గించుకుంటే మంచిది అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ జానుకి సోనియా గారికి పడేటట్టే ఉంది. ఇది పడిద్దేమో, పెద్దదైద్దేమో. జాను గారికి కొంచెం ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే ఉన్నాయి, క్లియర్ తెలుస్తుంది కొద్దిగా. ఏంటంటే రాణి గారు వచ్చారు గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని చెప్పి ఇప్పుడు అంటే నటరాజ్ మాస్టర్ గారు మిగతా వాళ్ళు చెప్తామంటే, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పా, ఇంకా కనపడిన ప్రతిసారి చెప్పాలంటే ఏమైంది సార్ సరదాగా రాణి గారు గుడ్ మార్నింగ్ అని ఒకసారి చెప్తే అయిపోతుంది కదా సింపుల్గా, ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారు నాకు అర్థం కాల. హౌస్ కదా సింపుల్, రోజుకి 10 సార్లు చెప్పను, మార్నింగ్ నేను చెప్పేసా అన్నారు. దానికోసం భాను జాని గారికి డ్యూటీ వేసేయండి అని చెప్పి సేవకులు చెప్పించి వాళ్ళకి వేసేద్దాం, వాళ్ళు చెప్పలేదు కదా అంటే అదే క్లీనింగ్ చేయటం అవన్నీ ఉన్నాయి కదా, లంచ్ డిన్నర్ ప్లేట్ లేవు దానికోసం. దాని తర్వాత జాని గారు ఇక్కడ ఏమన్నారంటే, ఆ డ్యూటీ వేసినప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము రాని అవ్వచ్చు, మీరు సేవకులు అవ్వచ్చు అంటే కొంచెం నేను హట్ అవుతున్నా, నేను తిరిగి ఇచ్చేస్తా, నేను తీసుకుంటున్నా తిరిగి ఇచ్చేస్తా అన్నట్టే. దాని తర్వాత ఏమన్నారంటే, ఫుడ్ తినడానికి వెళ్ళి అందరినీ ఫుడ్ తిన్నారని అడిగిరండి అన్నారు. నేను అడిగేసా అన్నారు. లేదు మళ్ళీ అడిగిరండి, ముందుగా ఇప్పుడు మళ్ళీ అడిగిరండి అంటే ఆ టేబుల్ తీసుకుని వెళ్తారంటారు. జానీ గారు ఆ టేబుల్ తీసుకుని ఎందుకు వెళ్ళాలి, సోనియా అంటే ఆ టేబుల్ తీసుకుని ఎందుకు వెళ్ళాలి, అది పుష్ చేసుకుంటున్నారు దాన్ని ఏదో అంటారేమో. సో దాని మీద ప్లేట్స్ అన్నీ ఉన్నాయి, ఆ ఎంగిల్ ప్లేట్స్ పట్టుకుని ఎందుకు వెళ్ళి అడుగుతారు అందరినీ, దాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళి అడిగి వచ్చి తోయచ్చు కదా. ఇదే కారణం, అక్కడే నెగిటివ్ అవుతున్నారు ఆవిడకి ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు. కూర్చోబెట్టి లాస్ట్కి చెప్పినా కూడా ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ బాడీ గైడ్స్కి ఎఫెక్ట్ అవుతుంది.
ఆవిడకి అర్థం కాల. సో యాటిట్యూడ్ ఉంది, లేకుండా లేదు, తీసుకోలేకపోతారు. కొద్దిగా ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది పక్కన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకలాగా అనిపిస్తుంది. ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకున్నారు, కానీ హౌస్లో సరదాగా ఫన్నీగా జరుగుతుంది కాబట్టి అంత తీసుకోవాల్సిన నెసిటీ లేదు ఆవిడ, బట్ తీసుకున్నారు. పడుతుంది, సోనియా గురిని ఆవిడకి పడుతుంది. సో దాని తర్వాత సోనియా గారు సిద్ధుకి చెప్తాను, అడగదమ్మా, తను ఆల్రెడీ అడిగేసాను ఉంటుంది కానీ అడగదమ్మా అంటే అంజలి గారు చెప్తాను అనమాట, అడగను, ఇంకోసారి రాణి అవుతా, మీ పని చెప్తా, అడగదు, మళ్ళీ ఇంకోసారి రాణి అయిద్దంట, మీ పని చెప్పిద్దా అంట సోనియా. అయినా కూడా ఆయన కదా చేయాలి, అంటే భాను గారు అయినా అంటే సేవకులు అయితేనే చేయాలి అంటే, సేవకులే కాదు ఎవరైనా సరే చేయాల్సిందే కదా, అవుట్ సోర్స్ చేయాల్సిందే కదా అని మాట్లాడుకున్నారు. ఆయన కాకుండా అంటే మ్యాన్షన్ డ్యూటీ మొత్తం ఎవరైనా చేయాల్సిందే, అందులో ఈ సేవకులతో సంబంధం లేదు అన్నట్టు వాళ్ళ డ్యూటీస్ ఏమో మనకు క్లారిటీ లేదు కాబట్టి దాని గురించి పెద్ద తెలియదు. బట్ చెప్పేసింది ఇప్పుడు చేసేసి ఉంటే అయిపోయేది, సింపుల్గా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఉంటే అక్కడ అయిపోయింది. ఎందుకంటే ప్రియాంక గారు అప్పుడే రాగానే కాలు కూడా మొక్కుతారు ప్రియాంక గారు, ఎందుకు అంతే సరదా. ప్రియాంక గారికి ఎక్స్పీరియన్స్ కూడా చెప్పొచ్చు, మనం బిగ్ బాస్ అన్న ఎక్స్పీరియన్స్ ఉంది, ఏది బయటకి ఎట్లా వెళ్తే ఏంటి, మనం ఏది చేస్తే సింపుల్గా అయిపోద్ది, దీన్ని ఎక్కడివరకు తీసుకెళ్ళాలి, ఎక్కడివరకు తీసుకెళ్ళకూడదు అని తెలుసు. నెక్స్ట్ ప్రేమ గారు వచ్చాడు, అక్కడి నుంచి రాడ్డు రంబోలయ్యా. బలమైన బంధం సరైన దిశలో వెళ్ళాలి అంటే మనం ఎంతగా ప్రేమిస్తున్నాం అన్న దానికంటే కూడా ఆ ప్రేమని అవతల వ్యక్తి ఎంతలా చేరుతుంది, అంటే మనం ఇచ్చే ప్రేమ అవతల వ్యక్తికి ఎంతలా చేరుతుంది అని చెప్పి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ బంధంలోని ఆ లోతుల్ని నిజంగా ఎంతవరకు అనుభవిస్తున్నారో తెలుసుకునే సమయం వచ్చింది. సో 4-5 పారామీటర్స్ పెట్టారు, అవతల వాళ్ళ నుంచి మీరు ఏమి అది ఎంత తీసుకుంటున్నారు, ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారని దాన్ని రేట్ చేయండి అని పెట్టారనమాట. రిలేషన్షిప్ బ్యాలెన్స్ బోర్డు అని చెప్పి ఇందులో నటరాజ మాస్టర్ గారిని ఫస్ట్ పిలిచారు. కంఫర్ట్ ఆయన 10/10 ఇచ్చుకున్నారు. రెస్పెక్ట్ నీతి గారి నుంచి వస్తుందని చెప్పి రెస్పెక్ట్ 8/8 పెట్టారు, దాని తర్వాత 7కి మార్చారు. సపోర్ట్ 10/10, కమ్యూనికేషన్కి మళ్ళీ 8 ఇచ్చి 7కి మార్చారు. నేను తొందర తగ్గొడతాను, మీరు కంగారు పడిపోకండి, మొత్తం నీటికి చెప్తాను అనుకోద్దు. ఫీలింగ్స్ ఏవో 10/10 ఇచ్చారనమాట. అయితే ఇందులో ఆ రెస్పెక్ట్ ఏంటి అంటే, ఒక నిమిషం, ఆయనకి మతిమరుపు ఎక్కువ కొద్దిగా. సో అలా తాళాలు మర్చిపోతే ఏదైనా వెనక్కి వెళ్ళి ముందుకు వస్తూ ఉంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రాకూడదు అలా చెప్తారనమాట. సో దానికోసం గొడవ వేసుకోవటం, అరవటం అదనమాట. 15 మినిట్స్లో వెళ్ళాల్సిన ప్లేస్కి ఒకవేళ ఆయన అటు ఇటు తిప్పేసి 20 మినిట్స్ 30 మినిట్స్కి వెళ్ళిన అరవటం, అలా రెస్పెక్ట్ ఉండదు, దానికోసం షౌట్ చేస్తారని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్కి తడబాటు కారణం తను ఇలా వెంటనే అయిపోవాలని వస్తుంది, నేనేంటంటే క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటాను, సో దానికోసం మా మధ్యలో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది అని చెప్పి అలాగనమాట. నీతి గారు అన్ని టన్నులు ఇచ్చారు, ఒక్క కమ్యూనికేషన్ నేను ఇచ్చారు. ఏంటంటే కోపం వచ్చినప్పుడు నువ్వు ఆకొద్దిగా, అదే మన షెడ్యూల్ పోతుంటారు కదా, అలా నువ్వు ఆకొద్దిగా అంటారు. సో 100లో 90 ఉంటాడు అని చెప్పి, సో ముందే ఏదైనా ఉండి ముందే వినేస్తే కనుక అది క్లియర్ అయిపోద్ది, అది సాగదు అని చెప్పి అలాగా. వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళకి తెలియదు. తర్వాత వన్స్ ఇద్దరు చెప్పేసుకున్న తర్వాత ఆ రూమ్లో ఎవరి రూమ్లో ఒకళ్ళు వచ్చి చెప్పిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వాళ్ళు వచ్చి మళ్ళీ పేరు వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు కావాలంటే. నీతో నన్ను మాస్టర్ గారు ఇక్కడ డిస్కస్ చేసుకున్నారనమాట. రెస్పెక్ట్ 7 ఇచ్చా అంటే ఎందుకు ఇచ్చంటే కారు విషయంలో నువ్వు అరుస్తావు దానికోసం, దానికి రెస్పెక్ట్తో సంబంధం ఉంది అని చెప్పి ఆవిడ. సపోర్ట్ ఇవన్నీ మాట్లాడుకున్నారు. కమ్యూనికేషన్ 9 ఇచ్చారు ఆవిడ, 7 ఇచ్చారు కదా. సో నీతు మాస్టర్ గారు ఏమంటారంటే, చెప్పాలనుకుంటే నేను చెప్పాలన్నా నమ్మటం లేదు, అది ప్రాబ్లం అవుతుందని. నటరాజ్ మాస్టర్ ఏమంటే నేను బ్లాంక్ అయిపోతా కొన్ని విషయాలు, కొన్నిసార్లు అక్కడ నేను బ్లాంక్ అయ్యాను అంటే నేను ఆలోచించుకుంటున్నాను అని చెప్పి, అది నీకేం అర్థం కాదు, నేనేదో నీ మాట వినటం లేదు అనుకుంటున్నాను అని అలా మాట్లాడుకున్నారు కాసేపు. దాని తర్వాత మనకి చాలా అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు మొత్తం డిసైడ్ చేసుకున్నారండి, చాలా అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడున్న సిచ్యువేషన్లో ఎక్కడున్నాము ఏంటి అని ఆలోచించుకో, ప్రతి దానిలో అడిగిపోయి గోల్డెన్ కప్లు అవుదాం అయ్యి అన్నారు. ఇది బాగానే ఉంది, నటరాజ్ మాస్టర్ దీని తర్వాత హ్యాట్రిక్ కొడదాం, మిగతా 3 వారాలు వరుసగా దున్నేద్దాం అని చెప్పారు. సరే, కాన్ఫిడెన్స్ ఓకే. నెక్స్ట్ కళ్యాణ్, ఈయన కూడా అన్ని టన్నులు ఇచ్చేశారు, ఇందులో మన చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. వాసంతి గారు ఒక కమ్యూనికేషన్ గైడ్ ఇచ్చారు, మిగతా అన్ని టన్నులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే బయట ఎక్కువ కమ్యూనికేట్ అవుతాడు, నాతో కన్నా బయట ఎక్కువ అవుతూ ఉంటాడు, నా పిల్లమే కదా నాకు ఎప్పుడు ఉంటుంది కదా అని ఉంటుంది అనుకుంటా. సో దూరం నుంచి కూడా మేము కమ్యూనికేట్ చేసుకుంటాం కానీ, బట్ స్టిల్ అది మార్చుకోవాలి, నాతో ఎక్కువ కమ్యూనికేట్ చేయాలని చెప్పారు. తర్వాత ఇద్దరు వెళ్ళి మాట్లాడుకున్నారు. నేను అన్ని టన్ను ఇచ్చాను అనగానే వాసంతి గారు కమ్యూనికేషన్ ఒకటే తక్కువ అయిందని చెప్పాను, అదొక్కటి చేంజ్ చేసుకోవాలని చెప్పాను అనుకున్నారు. ఓకే. అమీర్ అండ్ అభిమానిక గారు ఓపెన్గా ఇచ్చుకున్నారు అనిపించింది నాకు, చాలా జెన్యున్గా ఇచ్చుకున్నారేమో అనిపించింది. కంఫర్ట్ ఆయన 9 ఇచ్చాడు. సో జనరల్లీ మా రిలేషన్షిప్లో కంఫర్ట్ ప్రయారిటీ ఇస్తుంది తను, సో దానికోసం 9, 10 ఇవ్వాలి, 9 10 ఇచ్చుకోవాలి. ఆయన స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంచుకున్నట్టున్నారు. రెస్పెక్ట్ కూడా 9. ఫస్ట్ టైం వినకపోయినా నేను చెప్పింది 2-3 సార్లు చెప్పిన తర్వాత తింటుంది, సో అందుకోసం అని చెప్పి 9. వేరే సపోర్ట్ 8 అనమాట. ఏంటంటే సో మా బేబీకి నాకు అన్బయాస్డ్గా ఉండాలి కాబట్టి, అంటే నాకు ఇది అర్థం కాలేదు. సో తన్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తారు అని అనుకున్నారో, మరి అన్బయాస్డ్ అంటే అదే నాకు అర్థమైంది. సో దానికోసం 8 అని చెప్పి కమ్యూనికేషన్ 7 ఇచ్చారన్నమాట. ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు అలా షట్ ఆఫ్ అయిపోతుంది, సో మొత్తం ఇంకా క్లోజ్ చేసేస్తారు డోర్స్ అన్నట్టు, బయటికి రావడానికి అందులోంచి టైం పట్టిద్దని చెప్పి 7 ఇచ్చారు. ఫీలింగ్ సేఫ్
10 ఇచ్చారు. అభిమానిక గారు కంఫర్ట్ 10 ఇచ్చుకున్నారు. రెస్పెక్ట్ 9. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అర్థం కాదు, ఒక్కోసారి ఆ రెస్పెక్ట్ అనేది మిస్ అవుతుందేమో అనిపిస్తుంది, చెప్పాల్సి వస్తుంది. సో చూసుకో, ఇంకా మేము బెటర్ చేసుకోగలం నాకు అనిపిస్తుంది అని చెప్పి 9 ఇచ్చారు. సపోర్ట్ 10 ఇచ్చారు. కమ్యూనికేషన్ 8 ఇచ్చారు. మిస్ అవుతుంది ఏదో ఒకటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఆ కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతుందని చెప్పారు. సో దీని మీద వాళ్ళిద్దరూ కొంచెం ఆర్గ్యూ చేసుకున్నారు, బాగుంది. సో ఈవిడ 3 పాయింట్లు మిస్ చేస్తే ఆయన 4-5 పాయింట్లు మిస్ చేశారు. అభిమాని గారు నేను 10 ఇచ్చానంటే, అమీర్ నేను సపోర్ట్కి 8 ఇచ్చాను అనగానే, ఏం నీకు సపోర్ట్ రావటం లేదని సపోర్ట్ చేయటం లేదంటే, ఆ టావిష్ విషయంకి వచ్చేపాటికి నువ్వు చెయ్యవు, ఐ టోల్డ్ యూ సమ్ టైమ్స్ నువ్వు కొద్దిగా అన్బ్యాస్డ్గా ఉంటావు, కుడిక అంటే ఇద్దరిని ఈక్వల్గా చేయడానికి, సో నాకు ఆ సపోర్ట్ మిస్ అవుతుంది అన్నట్టు చెప్పినట్టు అర్థమైంది. రెస్పెక్ట్ ఇద్దరు 9 ఇచ్చుకున్నారు. సో అమీర్ అన్నాడు ఒక పాయింట్ అటు ఇటుగా అంతేలా అంటే, లేదు అమీర్ గారు వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ అన్నారు. అభిమానిక గారు నువ్వు నాకన్నా తక్కువ పాయింట్స్ ఇచ్చావు, నేను నీకు అంత అంటే నేను నీకు చెయ్యట్లేదా అన్నట్టు ఏదో అన్నారనమాట. అందరూ ఏముంది ఒక్కదానిలో ఇచ్చానంటే, లేదు టోటల్ చేస్తే 4-5 పాయింట్స్ మిస్ అవుతున్నాయి అన్నారు. సో మొత్తం ఈ టాస్క్ ఆంతర్యం ఏంటి అయిపోయిన తర్వాత ఆ పాయింట్స్కి ఏమైనా వాల్యూ ఉందా లేదా, వాల్యూ ఉంటే అప్పుడు వీళ్ళకి ఏదైనా ఇంకొంచెం అవుతుంది, వాల్యూ లేకపోతే ఏం చేయలేం, పెద్ద విషయం లేదు, అంత డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత నూకరాజుకి అర్థమైంది ఒకటి, ఆయన చెప్పింది ఒకటిలా ఉంది, అన్ని టన్నులు ఇచ్చుకున్నాడు. రెస్పెక్ట్ 9. నాకు ఎప్పుడన్నా కోపం వస్తే మాట కొద్దిగా ఇదిగా ఉంటుంది, అగ్రెసివ్ సిచ్యువేషన్లో ఉంటా, హైపర్ అయిపోయి అలా ఏదో టనేస్తా అని చెప్పి తినేవాడు. నేను ఎలా ఇస్తాను తనకి, నేను సపోర్ట్ ఎంత ఇస్తాను, నేను రెస్పెక్ట్ ఎంత ఇస్తాను, నేను అక్కడి నుంచి ఎంత వస్తుంది అన్నదానికన్నా కూడా అక్కడ ప్రేమగురు బయట చెప్పాడు మీరు ఎంత రిసీవ్ చేసుకున్నారు ఏంటనే, బట్ ఈయనకేమో రివర్స్ అర్థమైంది చెప్పాడు. ఆశ వచ్చేపాటికి అన్ని 10 ఇచ్చారు, ఒక్క కమ్యూనికేషనే 9 ఇచ్చారు. ఏంటంటే నేను కన్వే చేయాలని చెప్తా ఉంటాను, ఎక్కడో తనని సరిగ్గా అర్థం కాదు నేను చెప్పేది, తనకి ఎందుకు జరిగింది ఈ మిస్టేక్ అని చెప్తాను, తనేంటంటే గొడవ పెద్దదైపోద్దేమో అని చెప్పి గొడవ పెద్దది చేయాలని చెప్తున్నానేమో అన్నట్టు ఫీల్ అయిపోతాడు. ఎక్కడో నాకు కొంచెం అది ఇదిగా ఉంటుంది, ఎయిదర్ అది నా మెచ్యూరిటీ లెవెల్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం అయి ఉండొచ్చు. సో మా కమ్యూనికేషన్ ఇష్యూ ఉందని చెప్పింది, చాలా కరెక్ట్గా పెట్టింది, తనకు ఆ ప్రాబ్లం ఉంది. బయటకు వచ్చిన తర్వాత నూకరాజు ఆశ నేను ఒక్కటే 9 ఇచ్చానంటే రెస్పెక్ట్ అనుకుంటే, ఆశ నీకు రెస్పెక్ట్ 9 ఇచ్చానంటే, నీకు రెస్పెక్ట్ ఇవ్వనా నూకరాజు అనగానే, పిచ్చిదానా అలా కాదు, నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వను, కోపం వచ్చినప్పుడు వచ్చేస్తా అంటే ఫుల్ నవ్వి దినవుకుంటుంది. అరే పిచ్చాడా, నన్ను అమ్మాయికి రాలంటావు, నన్ను తెగదంటావు, నాకు అర్థం కాదంటావు, నీకే అర్థం కాలా అన్నట్టు మనసులో అనుకొని ఉండొచ్చు, నేను అన్నట్లా అనుకొని ఉండొచ్చు, బయట చెప్పలా కాదు, నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్టా అంటే అవునగానే వెళ్ళి ప్రేమగురి దగ్గర, ప్రేమగురి గారు చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఆయనకి అర్థమైంది వెంటనే. ఇది చూడండి, ఆర్గ్యుమెంట్ చేయాల, నీకు తెలియలేదు నేనే రైట్, అలా ఏం చేయాల. సో నూకరాజులో అర్థం చేసుకున్న తత్వం కూడా ఉందని నాకు అర్థమైంది. ఆశలో చెప్తే లాజిక్గా ఆలోచించి ఆ కరెక్ట్ అనుకున్నట్టు చెప్తే బ్లైండ్గా. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆశ మాట ఈజీగా కుట్టాడు, ఇష్టం వచ్చినట్టు, అమ్మా లో బ్యాటరీ అంట చచ్చా నేను కుట్టాడు. సో ఎక్కడ లాస్ట్లో కట్ అయిపోతే ఇంక కట్ అయిపోయింది, మీరు దేవుడా బతికిపోయారా అని అనుకోవడం తప్పితే నేను చేసేది లేదు. ఇందులో చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది. నేను ఆశకి తక్కువ ఇచ్చా, 9 పెట్టా, నేను ఇస్తాను అనుకొని 9 పెట్టా, అదర్వైజ్ తను నాకు బాగా వేస్తుంది, 10కి 10 అని చెప్పారు. నెక్స్ట్ ఆశ కమ్యూనికేషన్ ఒకటే 9. నూకరాజు అది నేను 10 బాగానే అనిపించింది నాకు. సో ఎక్కడ తక్కువ అనిపించలేదు, కాసేపు మాట్లాడుకున్నారు దీనికోసం. కమ్యూనికేషన్ ఎందుకు 9 వచ్చావు, 10 వచ్చు కదా మనకు బాగానే ఉందంటే, బాగానే ఉంటే ఆశ మాట ఉంది, బాగానే ఉంటే మనం ఎందుకు అరుచుకుంటాం, అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని చెప్పి ఎందుకు అనుకుంటాం. సో ఆశకి తిరిగితే అట్లా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ ప్రియాంక గారు ఒక్క కమ్యూనికేషన్ కాకుండా రెస్ట్ ఎవ్రీథింగ్ 10/10 ఇచ్చారు, అదొక్కటే 9 ఇచ్చారు. శివ్ వచ్చేపాటికి అన్ని 10/10 ఇచ్చుకున్నారు. శివ్ కమ్యూనికేషన్ డెఫినెట్లీ ఇన్ని ఇయర్స్ ఉన్నాం కదా మనం, సో అని చెప్పి చెప్తున్నాడు ప్రియాంక గారికి. ప్రియాంక గారు దానికి 9 ఇచ్చారంటే, ప్రియాంక గారు నవ్వుతానమాట, 9 ఇచ్చి నేను 9 ఇచ్చాను అంటే, అందుకు మనం ఇన్ని బాగానే ఉన్నాం కదా అంటే మన మధ్య జరుగుతున్నదే చెప్పాను. సో ఏంటి అంటే, నేను కమ్యూనికేషన్ దగ్గర అంటే కొన్నిసార్లు నేను చెప్పింది నువ్వు వినటం లేదు, అందుకోసం ఇచ్చానంటే, తిని కూడా అంటాడు నేను కూడా 9 పెడదాం అనుకుని 10 పెట్టాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత పవన్ గారిది, అంజలి గారిది అయితే మాత్రం పవన్ గారు అసలు ఫుల్ ఎక్కడో ఆబ్సెంట్లో ఉన్నారు. నూకరాజు ఆయన ఇద్దరు అలా ఉన్నట్టే. నూకరాజు ఏమో అంటే అట్లీస్ట్ నూకరాజు కొద్దిగా బెటర్, నేను ఇచ్చేది అనుకున్నాడు. పవన్ అయితే నేను ఆవిడ ఇచ్చేది కాదు, అసలు బంధానికి ఏం కావాలి అన్నట్టు అర్థమైంది ఆయనకి. కొంచెం కంప్లీట్ అవుట్ ఆఫ్ వేరే ట్యాంజెంట్లో ఉన్నారు ఆయన. కంఫర్ట్ 7, ఎందుకంటే అది మారుతూ ఉంటుంది, మనం సంపాదించే డబ్బులు దాన్ని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పి 7 ఇచ్చుకున్నారు. రెస్పెక్ట్ 9, ఒక్కొక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలా ఇచ్చినప్పుడే బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే బాండింగ్లో ఉండాల్సిన విషయాలంటే చెప్పుకున్నారన్నమాట ఈయన. సపోర్ట్ అఫ్ కోర్స్ ఉండాలి, 8 పాయింట్ ఇచ్చారన్నమాట. ఎప్పుడు లో అవుతామో అప్పుడు ఆ టైంలో సపోర్ట్ ఉండాలి అని చెప్పి. కమ్యూనికేషన్ 9 ఉండాలి, ప్రాబ్లం అయ్యేదే ఇది. సో కమ్యూనికేషన్ కొంచెం స్ట్రాంగ్గా మోస్ట్ ఇంపార్టెంట్ అదే చెప్పి దీనికి 9 ఇచ్చారు. ఫీలింగ్ సేఫ్ 10, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే వెళ్ళి ఒళ్ళో పడుకుంటే హ్యాపీగా అలా అనిపించాలి. సో అని చెప్పి ఒక బంధానికి ఎక్కడ ఏవి సమపాలల్లో ఎంత బ్యాలెన్సింగ్గా కావాలి అన్నట్టు ఆయనకు అర్థమైంది. అంజలి గారు వచ్చేప్పటికి
ఇక్కడ ఆవిడ వేరేలా పెట్టుకుంటే వెళ్తే ఈయన చెప్పాడు మా 1-2 కాదమ్మా దేనికి కావాలని ఇది కట్ చేసేయచ్చు, ఎందుకు దీన్ని కూడా కట్ చేసేలా నాకు అర్థం కదా. కమ్యూనికేషన్ ఒక్కటే 7 ఇచ్చారు, రెస్ట్ 10/10 ఇచ్చారు. అంజలి గారు నేను చూసిన దాన్ని అంటే నేను జడ్జి చేయడం కరెక్ట్లా అని తెలియదు కానీ ఈ షో చూసినప్పుడు ఆవిడ కరెక్ట్గానే ఇచ్చారేమో అనిపించింది. అంటే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఒక్కటే ప్రాబ్లంగా ఉంది, ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ లేదంటే దానివల్ల కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనిపించింది. తనతో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాను, 11 ఏళ్లలో చిన్నది జరిగినా కూడా ఏ రోజు రెస్పెక్ట్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి, బట్ సపోర్ట్ కూడా అన్నీ ఇచ్చుకున్నారు. నేను చేసేది కరెక్టా అంటే ఏదైనా కమ్యూనికేట్ చేసి నేను చేసేది కరెక్టా రాంగా అని కాకుండా అన్నిటికీ సపోర్ట్ చేశారని చెప్పారు. కమ్యూనికేషన్ వచ్చేప్పటికి ఇదే పవన్తో నాకున్న సమస్య, కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటాడు కానీ మళ్ళీ రాంగ్గా చేస్తానేమో, మళ్ళీ మా ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కడ వస్తుందేమో అని చెప్పి అది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఫీలింగ్ సేఫ్ ఇవన్నీ ఇచ్చుకున్నారు. దాని తర్వాత ఇద్దరు కూర్చున్నప్పుడు కంఫర్ట్ 7లో పెట్టాను అనగానే ఓరి దుర్మార్గుడా నేను నీకు అంత తక్కువ కంఫర్ట్ ఇస్తాను అనగానే, కంఫర్ట్ అలా కాదు బంధం మధ్యలో అనగానే అంజలి గారు అలా కాదు అని చెప్తారంట. నువ్వు అంజలితో ఉన్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు అన్నది పెట్టాలి అనగానే అలా కాదు మనకుండే కంఫర్ట్స్ మారుతూ ఉంటాయి కదా అంటే, బాండింగ్ కంఫర్ట్ ఉంటుంది కానీ బాండింగ్ లోపల కంఫర్ట్స్ ఉంటాయా, థింగ్స్ లాంటివి అలా ఉంటాయా, ఆలోచించాలి కదా. సో క్వశ్చన్ అర్థం కానప్పుడు అడగాలి కదా, అట్లా ఎట్లా చేస్తావు. సపోర్ట్కి నేను 8-9 ఇచ్చానని చెప్తుంటే అంజలి గారు రిలేషన్షిప్లో కంఫర్ట్ ఉంటుంది కానీ కంఫర్ట్స్ ఉంటాయా, రెస్పాండ్ అవుతున్నాడు కదా ప్రేమ గురు, సో ఆయన అడగాల్సింది కదా అంటే సర్లే ఓకే అంటారు. ఓకే కాదు నాతో కంఫర్టబుల్గా లేవా అనగానే లేదు నేను 10, 9, 8 అలా డివైడ్ చేసుకుని ఇచ్చానంటే కంఫర్ట్ అనుకుంటే వస్తువుల పరంగా అని ఆలోచించాను అనగానే అంజలి గారు అదే చెప్తున్నాను, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మిస్ అవుతుంది పవన్ ఆలోచించుకో అని చెప్పి. సో ఇది బయట ఉన్నప్పుడు అర్థం అవ్వాల్సిన విషయం. సో తన బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్లు ఎక్కడ ఉన్నారు ఏదో ఊహించుకుంటున్నారు. సో అవన్నీ కరెక్ట్గానే అనలైజ్ చేసి చెప్తున్నారు. పవన్ ఏమో నేను నీ పరంగా చెప్పలేదు, రిలేషన్లో ఏది ఉండాలి అలా చెప్పని చెప్పి ఆయన చెప్తా ఉంటే అంజలి గారు ఏమో కాదు అంటే ఎవరికి అంజలి గారు లేదు ఇలా అని మళ్ళీ అనుకున్నారు. ఎందుకే నేను తప్ప నువ్వు తప్ప ఎవరు రైట్ అంటే ఎవరు రాంగ్ అనేటి ప్రేమ గురి అని అడుగుతారు. మన ఇద్దరు తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా పడతాను, మరి ఆయన ఎందుకు ఆపలేదు ఆపేందుకు చెప్పలేదు అంటే ఆయనకే తెలియాలి, చెప్పకంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని చెప్పి వదిలేశారేమో. మరి భాను ఏంటో ఏదో చెస్ అన్నట్టు చాలాసేపు చేస్తుంటే అనిపించింది నాకు, చెస్ అన్నట్టు ఆడాడని. కంఫర్ట్ 9 ఇచ్చాడు, వెరీ కంఫర్ట్గా ఉంటుందని, రెస్పెక్టెడ్ అన్ను సపోర్టెడ్ అన్ను, కమ్యూనికేషన్ 7 ఇచ్చాడు. జానుకి ఏదన్నా నాలో ఏదైనా అటు ఇటు అనిపించింది ఏమన్నా అనుకోండి కోపం అంటే ఏదైనా చెప్తే కోపం వచ్చింది అన్నట్టు ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి అన్నట్టు చెప్పాడు అనమాట. అదొక్కటే కమ్యూనికేషన్ ఒక్కటే పెరిగితే బాగుండు, మిగతాదంతా బాగానే ఉందని చెప్తారు. జాను మాత్రం అన్ని 10/10 ఇచ్చారు. తర్వాత వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే జానుకి ఫాదర్ లేరు. ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఆవిడ ఫీలింగ్ సేఫ్ దగ్గర చెప్పినప్పుడు నాకు కొంచెం ఇదిగా అనిపించింది. అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి ఇంట్లో చెప్తే అమ్మేమో వదిలేయమ్మ అంటది, అదే డాడీ ఉంటే అలా కాదు కదా, మా డాడీ పేరు చెప్తే మీకు అంటే డాడీ అంటే భయపడతారు కదా. సో డాడీ లేకపోయినా కూడా కొంతమంది ఈ అబ్బాయిలు కొంతమంది అట్లా ఏడిపించడం సంథింగ్ ఆవిడ ఫేస్ చేసి ఉంటారు ఆవిడ చిన్నతనంలో. ఎప్పుడైతే పెళ్ళయింది, ఎప్పుడైతే భాను వచ్చారో నేను సేఫ్గా ఫీల్ అయినా, చైల్డ్హుడ్ అంతా అలా ఉండిపోయింది కానీ ఒక్కసారి భాను వచ్చాక సేఫ్ ఫీలింగ్ నాలో వచ్చింది. అది చెప్పినప్పుడు నాకు కొంచెం ఇదిగా అనిపించింది. తర్వాత భాను అన్ని 10 పెట్టామంటే నేను 3 10 పెట్టాను, ఒకటి 9 పెట్టాను, కమ్యూనికేషన్ 7 పెట్టాను అంటే జాను లేదా మన మధ్యలో కమ్యూనికేషన్ అని అడిగారు. బాగా అంటే ఎప్పుడైనా ఫీల్ అవుతావు అనే విషయాలు ఉంటాయి కదా, అవి చూసి చెప్పడానికి భయపడతా ఉంటాను అని చెప్పి. ఇది కూడా నాకు అర్థం కాదు యాక్చువల్గా భాను పెట్టినప్పుడు. ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే భాను కమ్యూనికేషన్ అనుకున్నాడా జాను కమ్యూనికేషన్ అనుకున్నాడా అర్థం కాలేదు. అంటే నోకరాజులా ఫీల్ అయ్యాడని. కంఫర్ట్ 9 అంటే నేను చెప్పాను కదా, చెప్పగానే ఏమన్నావు నువ్వు రూడ్ అన్నావు అంటే ఆ వీకెండ్ టాస్క్లో ఓ విషయం చెప్పగానే రూడ్ అన్నావు అంటే జాను నిన్నటి ఎగ్జాంపుల్గా తీసుకున్నావా, అలా కాదమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉన్నాం కదా, మన మధ్యలో కమ్యూనికేషన్ గురించి అడిగారు, నాకైతే అన్నింటికన్నా కమ్యూనికేషన్ మన మధ్యలో ఎక్కువగా ఉందనిపిస్తుంది అనగానే భాను గారు ఇది మనం బెటర్ అవటానికే నా ఫీలింగ్, అది అర్థమైంది కదా, ఏంటి అంటే నువ్వు చాలా సాఫ్ట్, మనం బెటర్ అవడానికి ఇది పెట్టింది, నువ్వు చాలా సాఫ్ట్, ఎవరైనా ఏదైనా అయితే బయటికి నువ్వు హార్డ్గా ప్రొజెక్ట్ అవుతున్నావు, సో మొహంలో చూపిస్తున్నావు అది, సో అన్నీ పెట్టుకోకు వదిలేసి అని అందుకే నీకు చెప్తా ఉన్నానంటే జాన్ నేను నాకు ఎవరైనా నచ్చకపోతే నేను మాట్లాడకపోను అంటే భానుగారు అంటే మాట్లాడకు, 10 మందిలో 4 నచ్చకపోతే మాట్లాడకు, కానీ ఆ ఎఫెక్ట్ మిగతా 6 కూడా చూపిస్తున్నావు, అది చూపికు. నువ్వు ఎప్పుడైతే అది వదిలేస్తావో అప్పుడే ఆ నీ ఫేస్ కూడా సాఫ్ట్గా కనిపిస్తుంది, లేదంటే రూడ్గా కనిపిస్తుంది అన్న డిస్కషన్ జరిగింది. చూడు ఫీల్ అయిపోతున్నారు. అందుకని నీకు చెప్పను అన్న విషయం వచ్చేస్తే ఆవిడ ఏడ్ చేశారు. సో ఎందుకు ఏడుస్తున్నావు అని అంతా అయిపోయిన తర్వాత జాను గారు అంటే ఇప్పటివరకు తెలియని విషయాలన్నీ తెలుస్తున్నాయి కదా, అందుకే షాక్ అయ్యాను. పవన్ గారు అంజలిని చూసి ఎలా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు నేను చూస్తే నాకు అలా అనిపిస్తుంది. అంటే ఏదైనా చెప్తే ఫీల్ అవుతుంది తీసుకోదేమో అన్న భయంతో చెప్పట్లేదు నాకు అని కొత్త విషయం తెలిసిందే అని చెప్పి ఫీల్ అయ్యారు. కానీ భాను చెప్పింది రైటే, ఈ ముందు జరిగిన సిచ్యువేషన్ అన్ని చూసుకుంటే నాకు భాను చెప్పింది కరెక్టే అనిపించారు. అంటే ఏదో ఇష్యూ మొహంలో క్యారీ అవుతుంది, ఆ అగ్రెషన్ కానీ చిరాక్ కానీ ఏదో ఒకటి క్యారీ అవుతుంది, దానివల్ల ఇబ్బంది పడతారు, అది సంగతి. సిద్ధు అన్నిటి ఇచ్చాడు, సోనియా అన్నిటి ఇచ్చారు, ఒక రెస్పెక్ట్గా 9 ఇచ్చారు. ఎప్పుడైనా చిన్న గొడవలు అయితే ఆ డిస్టర్బెన్సెస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు సో సిద్ధునే సారీ చెప్తాడు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, ఇప్పుడు చాలా తగ్గించుకున్నాడు. కానీ ఆ అగ్రెషన్ కావచ్చు అలక కావచ్చు ఏదైనా చిన్న కైండ్నెస్ మిస్ అవుతుంది.
సో దానికోసం అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఎక్కడ పోతుందని చెప్పి 9, ఆ కమ్యూనికేషన్ కూడా 9 ఇచ్చారు. మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ రాదు, సాల్వ్ చేసుకుంటూ వచ్చినా కూడా. కానీ ఇక్కడికి వచ్చాక ఒక విషయం అర్థమైంది ఏంటంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఆ విషయంలో సిద్ధు అని కాదు, నేనని కాదు, అంటే తన వాళ్ళు మిస్ అవుతుంది, నా వాళ్ళు మిస్ అవుతుంది కాదు, కానీ మా ఇద్దరి మధ్యలో ఆ కమ్యూనికేషన్ కొంచెం ఉంటుంది, తేడా ఉంటుంది. దానికోసమే 9 పెట్టాను. స్టార్టింగ్లో వీళ్ళకి అర్థమైంది. స్టార్టింగ్ దీన్ని చెప్పారు మన మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా లేదమ్మా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఆవిడ దాన్ని గుర్తుపెట్టుకొని క్యారీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చూసారా, అది సూపర్గా అనిపించింది నాకు. అన్నీ నాకు బిగ్ బాస్ పాయింట్లోనే కనెక్ట్ అవుతుంది ఇవిడ. సోనియా గారు అన్నీ 10 పెట్టాను, రెస్పెక్ట్ అండ్ కమ్యూనికేషన్ 9 పెట్టాను అంటే సిద్ధు ఓకే ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అన్నాడు. అందుకని ఎందుకమ్మా పెట్టాం మన బాగానే ఉంది, ఏంటి అలా నాకు ఇలా పేర్లు నచ్చింది. సిద్ధు కానీ సోనియా కానీ అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగుంటాయి. అంటే సోనియా ఏమంటే నాట్ యూ, ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం అంటే అరే అలా కాదు నువ్వంటే టాస్క్ అర్థమైంది నాకు. బట్ ఏంటంటే ఈ ఫీల్ లైక్ నువ్వు నా మాట వినడం లేదు అలా కాదు. సో ఛాలెంజెస్లో సంహో వీల్ యాక్ట్ మనం అక్కడ ఉన్న కమ్యూనికేషన్ మిస్ అవుతుందంటే అరే మరి అంత బాగుండే కాబట్టి కదా మనం ఈరోజు ప్యారడైజ్లో ఉన్నామంటే ప్యారడైజ్లో ఉండడానికి వేరే రీజన్స్ ఉన్నాయి, హార్డ్ వర్క్ స్ట్రాటజీస్ ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ కమ్యూనికేషన్ మాత్రం మనది ల్యాక్ అవుతుంది, చూసుకోవాలని చెప్పారు. అలాగే మిగతా రెస్పెక్ట్లో బీ కైండ్ అని చెప్తూ ఉంటాం కదా రెస్పెక్ట్ మొత్తం. సో అది కొంచెం అదే నా కోసం అగ్రెసివ్నెస్ ఏని తగ్గించుకున్నాం అనగానే సిద్ధు చాలా ఇయర్స్ బ్యాకే తగ్గించుకున్నానని చెప్తాడు. సో నేను అక్కడక్కడ అగ్రెషన్ వల్ల అప్పుడప్పుడు చిలిపిగా బిహేవ్ చేస్తా కదా, అంటే ఏదో టనేటివ్ ఏదో చేస్తూ ఉంటారు కదా. సో దానికోసం సడన్గా ఒక్కసారి అలా చూస్తున్నప్పుడు షో అలా ఎండ్ అయిపోయింది మామ. ఐ ఫెల్ట్ వెరీ రిలాక్స్డ్ అండ్ సాటిస్ఫైడ్. అమ్మా అయిపోయిందా అనిపించింది నాకు. సడన్గా అయిపోద్ది కదా, అయిపోయి శ్రీముఖి బొమ్మ ఏదో వస్తుంది నాకు, శ్రీముఖి నెక్స్ట్ షో ఏదో శ్రీముఖి దగ్గర వస్తుంది అనమాట. నాకంటే అక్కడ వచ్చిన సుక్కూన్ ఉంది చూసారా, అది సంగతి. వీడియో లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి ఏంటి మళ్ళీ మర్చిపోయా, ది ట్రైటర్స్ అనే షోకి మనం ఓవరాల్గా హిందీలో ఏం జరిగిద్దని ఒక ఎపిసోడ్ ఓవర్ రివ్యూ చెప్పుకుందామా ఎలా ఉంటుంది షో అని చెప్పి. సో అదొకటి కామెంట్ చేయండి, హిందీలో ఎలా జరిగింది ఏంటంటే ఎలా ఉంటుంది కాన్సెప్ట్ ఏంటని చెప్పేసుకుందాం. అది సంగతి. చలో ఇంతకన్నా ఎక్కువ చెప్తే మిమ్మల్ని 36 minutes అంటే చాలా ఎక్కువ. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.